For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండ్ అలాగే ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మనకున్న డౌట్స్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. మేడం, ప్రజెంట్ జనరేషన్లో టీనేజర్స్కి ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం పింపుల్స్, యాక్ని. అసలు యాక్ని అనేది ఎందుకు వస్తుంది మేడం? ఎక్కువగా బయట ఫుడ్ తినడం వల్ల వస్తుందా? అసలు యాక్ని అనేది ఎలా తగ్గించుకోవాలి? ఓకే, యాక్ని రావడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ద ఫస్ట్ రీజన్ వచ్చేసి జంక్ ఫుడ్. సో జంక్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి స్కిన్కి గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా అవసరం. సో గుడ్ ఫ్యాట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మన స్కిన్ గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. ఇదొకటి. బట్ మనం ఈ జంక్ ఫుడ్స్ ఇవి తిన్నప్పుడు ఏంటంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి సూక్ష్మ రంధ్రాలు అని ఉంటాయి స్కిన్ పైన. అయితే ఇప్పుడు వీళ్ళు జంక్ ఫుడ్స్ ఇవి తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది స్టోర్ అయ్యి మనకి రావాల్సింది ఏదైతే ఉంటుందో స్కిన్ లోపల నుంచి చెమట రూపంలో అలా బయటికి రాకుండా వేస్టేజ్ అంతా కూడా పేరుకుపోయినట్లుగా ఉంటుంది. అప్పుడు అలాంటి టైంలో ఏమవుతుంది అంటే స్కిన్ అంతా కూడా డల్ అయిపోతుంది. డల్ అయిపోవడం అండ్ ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా పింపుల్స్లా రావడం ఇలా ఉంటుంది. ఇది ఒక రీజన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫుడ్ విషయంలోనే ఓన్లీ ఆయిల్ ఫుడ్సే తింటారు కొంతమంది. అండ్ ఇంకొకటి వచ్చేసి హెవీగా నాన్ వెజ్ తింటారు. సో నాన్ వెజ్ డైలీ తిన్నా నో ప్రాబ్లం. డైలీ ఒక మనిషి వచ్చేసి పర్ డే 250 grams తినవచ్చు నాన్ వెజ్. బట్ అది ప్రిపేర్ చేసుకునే విధానం డిఫరెంట్గా ఉండాలని నేను నెంబర్ ఆఫ్ వీడియోస్లో మీకు చెప్పాను. సో అయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్నీ తినమని చెప్తాను. ప్రతిదీ తింటే మన స్కిన్ గ్లోగా ఉంటుంది. ఎందుకంటే మనకు బాడీలో పెద్ద ఆర్గాన్ ఏది అంటే స్కిన్. సో అలాంటి స్కిన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదొకటి. అండ్ ఈ ఫుడ్ అనేది అన్ని ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ స్కిన్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇంకొకటి వచ్చేసి కొంతమందికి కళ్ళ కింద నల్లగా వచ్చేస్తూ ఉంటాయి అండ్ నెక్ దగ్గర వస్తూ ఉంటాయి. సో ఇది అనేది నిద్ర, స్లీప్ అనేది లేకపోయినా కూడా సో ఇలా బ్లాక్గా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ కొంతమంది రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అలాంటివి వేసుకుంటారు, చైన్స్. సో అలాంటి వాళ్ళకి కొంతమందికి నెక్ అంతా కూడా బ్లాక్గా అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ యూజ్ చేసేవి ఏవైతే ఉంటాయో ఆ చైన్స్ అవి. సో వాటి వల్ల అందులో వేసే ఆ కెమికల్ దానివల్ల వీళ్ళకి ఆ రియాక్షన్ అనేది వస్తుంది. సో అందుకని వీళ్ళకి నెక్ అంతా కూడా బ్లాక్గా అయిపోవడం, ర్యాషెస్ రావడం, రెడిష్గా అయిపోవడం, సో అలా ఉంటుంది. ఇవి మెయిన్ రీజన్స్. సో ఎప్పుడు అయినా కూడా స్కిన్ గ్లోగా ఉండాలి అని అంటే ప్రతిరోజు మనం గోరువెచ్చని నీళ్ళతో కూడా చల్ల నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ ఉండే ఫుడ్ తినాలి అండ్ ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఇవన్నీ తింటే మనకి స్కిన్ ఎప్పుడు గ్లోగా ఉంటుంది. ఈ పింపుల్స్ ఇవి కూడా రాకుండా ఉంటాయి. అండ్ స్లీప్ కూడా కరెక్ట్గా ఉంటే ఇంకా మంచిది. మేడం, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా స్కిన్ అనేది ఎక్కువ కీ రోల్గా యూజ్ ఉంటుంది అనమాట. అంటే కీ రోల్ చేస్తుంది ఫేస్ మీద, ఎక్కువగా కేర్ తీసుకోవాలని. ఇప్పుడు యాక్ని ఒక వంత అయితే యాక్ని అయిపోయిన తర్వాత ఈ గుంతలు, ఓపెన్ పోర్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ ఇది ఇంకా ఎక్కువ ప్రాబ్లం. మరి దీనికి కారణాలు ఏంటి మేడం? దీనికి కారణాలంటే ఒక పింపుల్ వస్తుందమ్మ మనకి. సో పింపుల్ వచ్చినప్పుడు మనం దాన్ని అలా వదిలేయము. గిల్లి 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 ఏం చేస్తామంటే ఇంకా దాన్ని పెద్ద చేస్తూనే ఉంటాము. చివరికి అది నల్లగా మచ్చబడుతుంది. మళ్ళీ ఆ నల్లగా మచ్చబడిన దాన్ని మళ్ళీ గిల్లుతాము ఆ మచ్చబడడానికి. సో అవి అలా గుంతలు గుంతలుగా పడిపోతాయి. ఇది ఒక రీజన్. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమంది ఫేషియల్స్ అని ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు, చిన్న చిన్న సర్జరీస్ అని ఫేస్కి సంబంధించి. సో అలాంటి టైంలో ఇవి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ టీనేజర్స్లో చూసుకుంటే 15 or 16 years దాటిన వాళ్ళలో ఎక్కువగా పింపుల్స్ వస్తాయి. వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కానీ లేదంటే స్లీప్ లేకపోవడం వీటి వల్ల. సో పింపుల్స్ వచ్చిన టైంలో వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రీమ్స్ అని వాడుతూ ఉంటారు. ఇంకా చెయ్యి మొత్తం కూడా అక్కడికే వెళ్ళిపోతుంది. సో ఆ పింపుల్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ వాళ్ళు అలా గిల్లేసి గిల్లేసి చివరికి అదంతా గుంతల్లా ఏర్పడి
ఇంకా అది అలానే ఉండిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దానికి లైక్ సర్జరీస్ అని ఏదో ఒకటి చేయించుకుంటూ ఉంటారు, ప్లాస్టిక్ సర్జరీస్ అని అవి ఇవి. అలా చేయించుకున్నా కూడా మళ్ళీ కొంత టైం వరకు అవి కరెక్ట్గా ఉంటాయి, కానీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక పింపుల్ వస్తే దాన్ని అలా వదిలేయమని చెప్తాను. గిల్లవద్దు, ఏమి చేయొద్దు. పింపుల్ ఎందుకు వచ్చింది, సో మన బాడీలో ఏం చేంజ్ చేసుకోవాలి, అదొక్కటి అబ్జర్వ్ చేసి ఫుడ్ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, మరి నేను చెప్పినట్టు ఇందాక నేను చెప్పినట్టు లైక్ పింపుల్కి కానీ, ఓపెన్ పోర్స్ కానీ, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, స్కిన్కి ఏ ప్రాబ్లం అయినా సరే మనం ఎలా క్లియర్ చేసుకోవచ్చు మేడం ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. లైక్ చందనం అని, మనకి పసుపు, ఇవన్నీ మనకి న్యాచురల్గా దొరికేవి. వీటన్నిటితో మనం ఫేషియల్స్ చేయించుకోకుండా ఫేస్ క్లీన్ చేయించుకోవాలి అంటే దీనికి ఒక పౌడర్ చెప్తాను, సున్నిపిండి టైప్ పౌడర్. లైక్ అదేంటి అంటే మెంతులు, గ్రీన్ పెసలు ఉంటాయి కదా, పచ్చ పెసలు అంటారు, అవి పొట్టుతో కలిపినవి అవి, అండ్ శనగపప్పు అంటారు అవి, అండ్ ఇంకొకటి వచ్చేసి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు, అండ్ చందనం ఉంటది కదా, గంధం ముక్కలు, గంధం చెక్క అంటారు, సో గంధం చెక్క, గులాబీ లైక్ ఫ్లవర్ కు ఉంటాయి కదా గులాబీ రేకులు అవి, బంతి రెక్కలు, మందారం రెక్కలు, అండ్ కమలాలు ఉంటాయి కదా, సో ఆ కమలాలు తొక్కలు, అండ్ ఇంకొకటి వచ్చేసి వట్టివేళ్ళు, సో ఈ వట్టివేళ్ళు అండ్ తుంగమొస్తలు అని ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసేసుకొని మొత్తం కూడా 10 గ్రామ్స్ లేదా 50 గ్రామ్స్ తీసేసుకొని అన్నిటినీ నీట్గా క్లీన్ చేసేసుకొని మనం శుద్ధి చేసేసుకొని ఎండలో ఆరపెట్టేసేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన ఆరిన తర్వాత నీట్గా మనం పౌడర్ చేయించుకొని ఒక కంటైనర్లో స్టోర్ పెట్టేసుకొని ఉదయం సాయంత్రం ఈ పిండిలో లైక్ మనం మేగడ ఉంటుంది కదా పెరుగు పైన, చక్కగా మేగడతో దాన్ని మనం ఆ పొడిని లైక్ మన స్కిన్కి అప్లై చేసుకునే విధంగా కలిపేసేసుకుని ఆ మేగడతో ఆ పిండిని ఉదయం సాయంత్రం ఏదైతే నేను చెప్పాను ఆ పౌడర్ని మనం దాంతో 1 టైం బాత్లా చేసేసి సెకండ్ టైం సోప్ పెట్టేసుకొని కనుక డైలీ చేస్తూ ఉంటే ఈ స్కిన్ గ్లోగా ఉంటుంది, పిగ్మెంటేషన్ కూడా కొంత కరెక్ట్ అవుతుంది. అందులో మనం దీంట్లో వట్టివేళ్ళు కూడా యూజ్ చేసాము. టీనేజర్స్కి లైక్ కొంచెం వాళ్ళకి బాడీలో హీట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎడ్యుకేషన్ చేసే టైంలో, ఎందుకంటే ఎగ్జామ్స్ అని చెప్పి కొంచెం వాళ్ళు లైక్ వాళ్ళ లైఫ్ అంతా కూడా కాంపిటీషన్గా ఉంటుంది ఆ ఏజ్లో. సో వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్కి గురవడం, బాడీలో హీట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో మనం ఈ వట్టివేళ్ళు చందనం కూడా యాడ్ చేసాం కాబట్టి వేడి కూడా తగ్గుతుంది. సో రెండిటికి ఉపయోగపడుతుంది అండ్ స్కిన్ గ్లోగా ఉంటుంది, ఈ పింపుల్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఫేషియల్స్ చేయించుకుంటారు కొంతమంది, లైక్ మట్టి మనకు తెలియకుండానే రకరకాల వ్యర్థాలన్నీ కూడా మన స్కిన్కి పడతాయి అని చెప్పి, అదంతా కూడా దీని ద్వారా మనం మొత్తం కంట్రోల్ అవుతుంది. ఇంకే ఫేషియల్స్ ఏమీ చేయించుకోని అవసరం లేదు. అండ్ ఈ ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల కూడా స్కిన్ అంతా కూడా సాగిపోయినట్లుగా అవుతుంది, సాగీగా. సో ఆల్మోస్ట్ మన స్కిన్ని మనమే చక్కగా శుభ్రం చేసుకోవడం మంచిది, ఏవేవో కెమికల్స్ పెట్టి దాన్ని మళ్ళీ మనం చేసుకోవడం కన్నా. ఎన్నిసార్లు రాసుకోవాలి మేడం? డైలీ 2 టైమ్స్ ఎనఫ్. డైలీ. ఓకే. బాగా నల్లగా ఉండి మేము ఇదంతా చేయలేము అనుకున్న వాళ్ళకి ఒక క్రీమ్ ఉంది. ఓకే. సో ఈ క్రీమ్ వాడితే చాలు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అలా ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసేసుకుంటే ఎనఫ్. మొత్తం లైక్ మనకి నెక్ దగ్గర ఉన్న ఈ బ్లాక్ కానీ కంటి కింద ఉన్న ఈ బ్లాక్స్ ఇవన్నీ కూడా మొత్తం ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతాయి. పిగ్మెంటేషన్ కొంతమందికి చిన్న చిన్నగా ఉంటాయి పింపుల్స్, అవి మొత్తం కూడా కంట్రోల్ అవుతాయి. ఎలాంటి స్కిన్ ప్రాబ్లం అయినా ఆ క్రీమ్ యూజ్ చేయొచ్చు. ఎలాంటి స్కిన్ ప్రాబ్లం అంటే మనం బై బర్త్ ఉన్న కలర్ ఉంటే నో ప్రాబ్లం, అలా కాకుండా మనం పుట్టడమే కొంచెం చామన్ చాయగా పుట్టి తెల్లగా రావాలి అని చెప్పి ఈ క్రీమ్స్ వాడకూడదు. ఏదన్నా మనకి ఏదన్నా జర్నీస్ చేసినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, గుళ్ళకి గోపురాలకి అలా వెళ్తారు కదా, ఆ టైంలో కొంచెం మనం
మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేము. అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో తిరిగి వస్తాం కాబట్టి ఏదో ఒక స్కిన్కి డ్యామేజ్ అనేది ఉంటుంది మనకి. అండ్ కొంతమందికి యాక్నీ ఉంటుంది, పింపుల్స్, అలాంటి వాళ్ళు యూజ్ చేయాలి. అలా కాకుండా నార్మల్ కలర్గా ఎప్పటిలానే ఉన్న వాళ్ళు ఇంకా మేము కలర్ రావాలని యూజ్ చేయకూడదు. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే మీ స్కిన్కి యూజ్ చేస్తే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. రైట్, చూసారు కదండి, మేడం చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఆ టిప్ ఫాలో అవ్వడానికి వీలు లేకపోతే ఈ క్రీమ్ని యూజ్ చేయండి. ఇది యూజ్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఈ క్రీమ్ మీకు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మేడంకి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.